ఏ సైజ్ అన్న? నాది కూడా 12లే, నాకు 15 16 పడ్డాయి అంతే. కుండా 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 ఒక 5-6 కిలోలు ఉంటాయి, అన్నికి ఇవే ఉన్నాయి. ఫస్ట్ మెరుగా ఇక గిజ్జి గిజ్జి 2-3 రోజులు ఒకటే దగ్గర నుంచి వాళ్ళకి వీళ్ళకి అన్నీ చుట్టింది. ఇక ఫస్ట్ చేప పెద్ద సైజు కూడా వాళ్ళ తక్కువనే పడ్డాయి. పెద్ద సైజు కన్నా పడతాయి అనుకున్నా కానీ పెద్ద సైజు కూడా వాళ్ళే. చేప కూడా జారదు బ్లౌజ్ పెట్టుకుంటే. ఒక్కడు పడ్డదిరా, ఈగరైనా అంటాను. ఒక్కడు పడ్డది, ఈ పెద్ద సైజు వాడితే దీనికే పడాలి. నీ లేకపోతే లేదు, కష్టం. ఇక్కడ పడ్డది, బొచ్చ పడ్డది. ఇక ఫస్ట్ ఇంత పెద్ద బొచ్చ పడ్డది. పెద్దది పడ్డది, మంచి గట్టిది పడ్డది. కానీ ఇట్లాంటి ఒక 20 పడ్డా చాలు, ఎక్కువద్దు. ఎందుకంటే చేపలు వల్లే మళ్ళీ ఘోరంగా ఎక్కించుకున్నా. అంత 2-3 కన్నెలు తెంపాల్సి వస్తుంది ఎట్లా చేసాను. ఇక మొన్న ఘోరంగా పట్టింది దాపు బొచ్చలే 2 క్వింటాలన్నర చేపలు పట్టింది. ఇవాళ ఈ ఒక్కటే వల బొచ్చలు 2 క్వింటాలన్నర. మొక్కల కింద కూడా మూర్తులే. ఓకే, ఎదుడు 2 మొత్తం తీసిన, ఏం లేకుండా మరి ఉంటా పోతుంది అది. ఇక మినిమం ఖచ్చితంగా ఒక 5-6 కిలోలు ఉంటాయి, అన్నికి ఇవే ఉన్నాయి సైజు. ఇలా కూడా పల్లె ఇట్లా పడద్దు, పడితే గెచ్చే పడాలి గంటగా. ఆ బెండు మధ్య 4-5 పడితే ఒక 2 గింజలు అయితే నీకు ఇట్లా పడితే ఏం సరుకులు ఎత్తు. ఏం తాత పడ్డాయా? మా తాత ఇంతకుముందు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చిండు. మా తాత కూడా వాళ్ళు ఎన్ని పీసులా? నాకు వచ్చేసి ఫస్ట్ ఇప్పుడైతే 2 పడ్డాయి. ఇంత మనవులకు ఇంత వాళ్ళకి మధ్య 2 మధ్యలో ఇరికింది ఇది. అమ్మాయి లంగ రవ్వులు ఇవి అస్సలాగే. మీరు ఒక్క పడ్డది బొచ్చ అడ్డపడ్డా కానీ మంచి గట్టిగా ఉన్నాయి ఒక్కొక్కటి. సేమ్ మొన్న పడ్డట్టే ఉన్నాయి సైజ్ అయితే అంతా కే సైజ్. ఇట్నాల బొచ్చే బ్రీడ్ బ్రహ్మాండంగా ఉన్నాయి గట్టిగా. ఓహో ఆగు టొంగు చక్కగా అది చేప తీస్తాడు నువ్వు మళ్ళీ వంగుతాను అటు ఇటు. సరుకు పర్లేదు, ఇట్లుండాలి బొచ్చలు. గన్పు రిజర్వాయర్లు కూడా పడతలేవు ఈ సైజు. దీనికంటే పెద్ద డబుల్ ట్రిపుల్ ఉన్నాయి కానీ అవి పడతలేవు. ఇక చేతులు ఏం డ్యామేజ్ ఇవ్వవు, మంచిగా నీట్గా ఉంటాయి. ఇక చిగురులు లేవే, గోర్లు నొయ్యాయి. పోయి జస్ట్ అయితే పోతాండే. అమ్మా పోతా మళ్ళీ పోతుంది, చేతికి అమృతలేదు. మరి ఏం చేద్దాం, అసలే చేపల వల్ల మనకు. అదే అమ్మా పోమనే
తప్పించుకుందాం అనిపించింది కానీ తప్పించుకోలేకపోయింది. దా పైకి రా. ఇక నల్లసారం అవ్వా తక్కువలేదు నల్లసారం. అంది పిల్లలు ఎక్కువ ఉన్నాయి కానీ ఈ సైజు పడితే ఇంకొక 20 పీసులు పడితే 50 కిలోలు అవుతాయి ఏ బాధ లేకుండా. చాలు ఏం చేస్తాం మరి పల్లె. ఇక వాడితే తమ్ముని మీద ఆశ, తమ్మునికే వాడాలి. నాకు కష్టం ఇక నా పని అయిపోయింది ఇక వాడి గాడి వరకే ఉన్నాయి. కొస్తే ఇంకొక 2 కిలోల ముక్కున్నాయి. ఉంచండి భయం. ఇది పోతే నాకు 8 కిలోలు పోయినట్టు, ఖచ్చితంగా 8 కిలోలు పోయినట్టు. చూసిరా ఎంత ఘోరంగా ఉన్నా దాని షాటు. చెయ్యి పని అవుట్. జాగ్రత్తగా ఉండాలి. అందుకే గాడు పెట్టుకోరని చెప్తాను నేను. ఓకే, గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నీసు బగ్గా అవుతుంది చేతులకి, కడుక్కుంటే బెటర్. ఇట్లా ఇప్పుడు జారదు ఇక. ఓ బేబీ ఇక ఏ తీసిన ఇక ఉండే దాని ఇష్టం. ఎక్కడ పోతుంది ఇదిగా సెంచులో పెట్టాను. రైట్ అల్లే నాకు చేప, కాకపోతే కింద కొట్టున్నాయి ఇక. అది ఉన్న పోయింది ఎక్కడ పడే అది. 1 2 3 బొచ్చలు పడాయి. అది పడితే 4 కానీ 3 పడాయి. చేపలు ఇక పడితే రాదానికి నాకు వల్లే ఫ్రెండ్స్ ఎట్లా కొట్టుకుంటుంది అది. ఇక మీరు కూడా కొట్టుకుంటలేదు, ఆపేసింది దిత్త. ఇది చిన్నగా ఉన్నాయి, గుంజు వస్తుంది. 4 కిలో ఉంటుంది వచ్చేది అంతే. ఈ గుంజు వస్తానే కానీ పెద్ద వాటికైతే కన్నెలు తెంపాల్సిందే. అక్క మొన్న ఇద్దరు కలిసి 7,000 చిల్లర వచ్చినాయి. ఇవాళ తిప్పి కొడితే 2,000 కూడా వచ్చేటట్లు. అబ్బో ఇలా ఇక ఇక ఎంత చిన్న చూడర్రి. ఇక్కడ ఎక్కడనే ఉన్నది. అమ్మో కుండ పడేది, కుండ బంగారు తీయకుండా. ఇక దూరంగా ఇరికించుకున్నా, గజ్జిగా చిరికించుకున్నా. వస్తానా ఈ కొన్ని తీసి అటే వస్తా. ఇక జోకించుకుందరు పట్టుకరా రే అంటాను, తింటాను పడగానే పట్టుకరా రే అంటాను. కుండ ఓహో పుచ్చుతారో ముళ్ళు. జాగ్రత్త ఉన్నాయి ఇంకా ఎక్కువలో ఉన్నాయి. అందులో కొసవాడు 2 కన్నెల మీద ఉన్నాయి. దీన్ని తక్కువ తీసి బ్యాగ్లో వేసుకోవాలి. ఎందుకని నేను ఫస్ట్ బ్యాగ్లో కూడా ఓకే. ఇక చింది ఇంకా జాగ్రత్త. ఎవరు ఈ షర్ట్లో బొచ్చలు కొంచెం మురదొప్పే ఉన్నాయి కోపం మీద. అయ్యో చెప్పలే కోపం మీద అనేది వీటిని ఇవ్వలేమన్నారు.
అలిగినట్టుంది. లాస్ట్ ఇదేనా తెలిసి అట్లేదు. మనకున్న పైన వాళ్ళు ఉన్నాయి కానీ మరి అది ఎవరు చూస్తాలో అర్థమవుతుంది. ఎంతమంది ఉన్నారు పైన, మనలో కూడా వీక్కపోతారు. 20 బొచ్చలు పడ్డది. అది మంచిగా ఉంటుంది. ఇంకా 6వ బొచ్చే, ఇంకా 14 బొచ్చలు దాకా పడ్డాయి. ఇక 14 బొచ్చలు దాకా పడ్డాయి. రైట్, వీటిని అయితే కాంటే పెట్టిద్దాం. ఇప్పుడు కాంటే పెట్టించి ఎంత అయితే చూద్దాం. కొన్ని పడ్డాయి, 6 బొచ్చలు 7 బొచ్చలు పడ్డాయి. వీటిని కాంట పెట్టితే తెలుస్తుంది ఎన్ని అయితే అని. చేపలన్నీ గడ్డ మీద వేసిన కాంట జోగిలే, అవి కొన్నే ఉన్నాయి కానీ చెప్పేసి పక్క పెట్టారు. ఇంకో కొన్ని పట్టుకవే కాంట జోకిద్దాం. ఇప్పుడే ఓలా చూసుకోవడమేనా, ఆల్రెడీ ఒకటి పడ్డది. బ్రహ్మాండంగా ఉన్నాయి, పెద్ద ఈయనే ఉన్నాయి. చూపిస్తా అవుతారు. ఇదే ఉన్నాయందిరా ఇప్పటికిప్పుడే గింతగానా. చూడు ఎంత సన్లైట్ పడుతుంది నా మీద. ఓకే, ఏం తక్కువ 10 కిలోలు ఖచ్చితంగా ఉంటుంది. కుంభం గుండ్రా ఉన్నాయి. మళ్ళీ ఇది ఎవరక్కడ చూసుకుంటావేనా, అందుకే ఓలాలు కొంచెం లేట్గా వచ్చుతా వీటిని. వీళ్ళందరూ ఇంకోటి పడ్డది, వాడు ఇంకోటి పడ్డది, వాడు ఇంకోటి పడ్డదిరా. ఇప్పుడే గారు చూసుకుంటా పోయింది. గట్లనా మరి, అట్లానే కానీ మీ నేను తెంపలే, మీ తెంపుకొని వచ్చి నాకు పడతాను. పల్లె ఈసారి ఎందుకు వాళ్ళే మొత్తానికే వాళ్ళే. మొన్న గజ్జి తీయలేక వేడులకు అప్పేపినాం, గజ్జి తట్టినాయి. కానీ ఇలా మాత్రం డీలా మొత్తం డీలా పడిపోయింది. అందరికి ఇవ్వాలి వాళ్ళే. కన్నెలు తెగినాయి, మంచిగా తెగినాయి. బాబు డేంజర్. బొచ్చే నువ్వు వాడు ఆగు, వెనక ఉరుకుతాను చూడరు. అది ఆగమన్నప్పుడు అన్నీ ఆగాల, మళ్ళీ ఎడిపోదు. అది ఎంత ఉన్నారు, అది నిన్న సగం లేదు. బూ ఇది ఆగేటట్లేదు ఇక. ఒక్కటే తీస్తాను కదా, రెండు ఎక్కడ తీసిన. ఇది ఆగేటట్లేదు అంటే ఆగదు అనిపిస్తా నాకైతే. తీసిన అమ్మని అబ్బా, తీసేయాల నెట్ వరకు భయం. పోతా 7 కిలో 8 కిలో పోయినట్టే. ఇవరకు వేసిన 30 అయితే వచ్చు మనకి, అంతే 30 అంటే 100% 30, అంత మించి అయితే కావు. ఇంకొక 70 కిలోలు పట్టాలి. ఇంటినైనా పట్టకపోతే ఇది చేయవద్దు. ఇంకోటి పడ్డది మనకు, దాన్ని కూడా తీద్దాం. 100 చేతి అయిపోతుంది. ఇది ఆగుతుంది అసలు. కుంభం, ఇది కూడా కుంభం సేమ్, కానీ ఇది ఆగుతా అంటావా. జస్ట్ మిస్ అయితే ఇది పోతాండే. మరి ఏం చేయాలి. నల్ల సారం క్లియర్ చూసిరా, అది మొత్తం లేచి కింద కూర్చున్నది. బో గిల్లకెళ్ళి వచ్చి మళ్ళీ గిల్ల పడుతుంది రే బురక. అల్లకెళ్ళి బయటకు వస్తాం రాముల. ఇది పోతాయి ఎక్క పోతాయి. అమ్మా హుషారు మీద ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అందరు ఒకటేసారి వచ్చి వీళ్ళు దాపు వీళ్ళే అయితే వచ్చి ఒక
6-7 క్వింటాలు అయితే కావచ్చు. అందరు చిక్కలలో తీసుకొచ్చారు. ఏమా గివేవాడు ఏమో నీకు మా మామ వాళ్ళే కొనేవాడు. నాకంటే బెటరే అనుకో. ఇంకా కొనుగోని తీసుకోవా అన్నీ లేవై. ఇట్లకి ఇంకో బండి వస్తాను. మొత్తం అలా బొచ్చలే పట్టింది, అన్ని బొచ్చలే. నేను మొత్తం బొచ్చలే పట్టింది. ఏ సైజ్ అన్నా? నాది కూడా 12లే. నాకు 15 16 పడ్డాయి అంతే. వాళ్ళందరూ చిక్కాలు పడతారు. ఈ నుంచి అట్లా చిక్కాలు ఉన్నాయి.